న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. సెట్టిబలిజీ సంక్షేమ సంఘం స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు సెట్టిబలిజీల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి కృషి చేసి అందరి గుండెలో నిలిచారని సీఎం గుర్తు చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల వర్ధంతి సందర్భంగా నల్లపాడు రోడ్లోని ఆశ్రమ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్న తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ కు తమ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేయాలని సంకల్పించినట్లు ట్రస్ట్ సేవకులు సురేష్ తెలిపారు. తలసేమియా బాధితులకు రక్తదానం చేసేందుకు దాతలు తమ చేయూతను అందించాలని తలసేమియా బ్లడ్ సెంటర్ యూనిట్ ఇన్ఛార్జ్ శివాజీ కోరారు. ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక దేవాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాబా గారు గత 30 సంవత్సరాలుగా గుంటూరులోని మిర్చియార్డు పక్కనున్న ఈ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు గత 30 సంవత్సరాలుగా తలసేమియా చిన్నారుల కోసం కష్టపడతా ఉన్నారు. అలాగే అనాథ శరణాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, అలాగే చిన్నపిల్లలకి ఎంతోమందికి చదువు దానం చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం ద్వారా బాబా గారు వాళ్ళందరి దృష్టిలో దేవుడిగా నిలిచారు. బాబా గారి యొక్క ఆదేశానుసారం తలసేమియా పిల్లల కోసం ఈరోజు తలసేమియాతో ఎంతోమంది తమ ప్రాణాలు కూడా వదులుకుంటున్నారని తెలిసింది. అది తెలిసిన విషయం బాబా గారు చెప్పగానే వారు అంగీకరించి ప్రతి సంవత్సరమే కాదు, అవకాశం ఉన్నంత వరకు మన ఆశ్రమం నుంచి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే రక్తం అవసరం, నీడీ బ్లడ్ ఏదైతే కావాలో దానికి మనం కూడా మన వంతుగా మనతో పాటు మనం ప్రోత్సహిస్తూ తలసేమియా నీడ్స్ అనే ఒక సంస్థకి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి 72 మంది ఉన్నారు పేషెంట్స్, తలసేమియాతో బాధపడుతున్నారు. వారికి ప్రతి నెల అంటే 15 రోజులకు ఒకసారి బ్లడ్ మార్పిడి చేయాలి. అది మస్ట్ అండ్ షుడ్ నెససరీ. అది లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మోస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 13వ డివిజన్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లల వెంట మహిళల వెంట పడుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని షేక్ ఉస్మాన్ వినతి పత్రం ఇచ్చారు. వర్షాలు పడడంతో పీకలవాగు పొంగి మురుగునీరు ఇళ్లలోకి చేరి పలు ఇబ్బందులు పడుతున్నామని 14వ డివిజన్కి చెందిన సయ్యద్ జానీ బాషా ఫిర్యాదు చేశారు. పీకలవాగు సమస్య చాలా పెద్దది. అది పీకలవాగు గత సంవత్సరం ముందు పని చేసి ఆపేసిన సమస్య. దానికి పరిష్కారం చేయమని చెప్పి గతంలో చాలాసార్లు కమిషనర్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకొచ్చాము. ఈసారి కూడా చెప్పడం జరిగింది. ఆ పరిష్కారం తక్షణమే చేస్తానని చెప్పి కలెక్టర్ గారు మాకు వివరణ ఇవ్వడం జరిగింది అతనికి. అలానే సంగడిగుంట 1వ లైను 2వ లైను రోడ్లు వేసి రోడ్లు మరమ్మతులు చేయకుండా ప్యాట్లో వాళ్ళకి కలోట్ల మీద నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కుక్కల సమస్యలు చాలా ఎక్కువ అయిపోయినాయి. వీధికి వచ్చేసి 15 కుక్కలు 10 కుక్కల దాకా ఉన్నాయి. ఈ సందన కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు స్పందించి వెంబటనే జోక్యం చేసుకొని దీనికి సర్దిద్దుగా ఉన్నారు. కానీ పిల్లలకి చాలా ఇబ్బందిగా అవుతుంది. పేరెంట్స్ క్యారేజీలు తీసుకెళ్తుంటే క్యారేజీలు వెంబడి పడుతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. కలెక్టర్ గారు స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి పార్టీకి ప్రజలకి తోడుగా అండగా ఉంటామని. అంతర్రాష్ట్ర అందుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో ప్రారంభమైంది. పిచికలగుంటలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నాయకులు సుఖవాసు శ్రీనివాస్, అందుల క్రికెట్ టోర్నమెంట్ కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉందని నిరాశపడకుండా ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకు సాగడం హర్షణీయమని గల్లామాధవి, భాష్యం రామకృష్ణ అన్నారు.
గ్రౌండ్లో అందుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈరోజు ఈ టోర్నమెంట్. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం, అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతూ ఉన్నాయి. ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి వాళ్ళ ఆటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గల్లా మాధవి గారికి, మా సోదరుడు సుఖా శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా సతీష్ బాబు ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. తనపై దాడులకు పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. జనవరి 31వ తేదీన తన ఇంటిపై దాడులు చేసిన వారిపై ఆధారాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అంబటి రాంబాబు ఎస్పీ వకుల్ జిందాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 గంటల పాటు తన ఇంటిపై, ఆఫీస్పై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిపై తేలికపాటి సెక్షన్లు పెట్టి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని మండిపడ్డారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ గంగా వెంకటేశ్వర్లు అనే సీఐ తేలికపాటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని ఆరోపించారు. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్ల ప్రకారం నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపారని ఆయన అన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, నూరి ఫాతిమా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, ఆచారి, బూసిరాజులత తదితరులు పాల్గొన్నారు. 127(2) అంటే 1 year పనిష్మెంట్, 189(2) 6 months పనిష్మెంట్, 324(4) మిచీఫ్ 2 years పనిష్మెంట్, 329(4) clause 4 criminal trespass and house 1 year, 351 clause 2 criminal intimidation 2 years, అన్నీ బిలో 7 years. ఎందుకంటే శుభ్రంగా ఎక్యూజ్డ్ అందరినీ కూడా బెయిల్ ఇచ్చి పంపించడానికి కావాల్సిన సెక్షన్స్ మాత్రమే వేశారు. ఆ సిఐ గారు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు ఇస్తాం. పోలీసులు దుండగలు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఏటగ్రహారంలోని ది సెంట్రల్ స్కూల్లో యంగ్ ఇన్నోవేటర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, డెంటిస్ట్ డాక్టర్ మౌనిక పాల్గొనే ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. చిన్నారులు సృజనాత్మకతతో చేసిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు నూతన ఆవిష్కరణలను వెలికితీసే అవకాశం ఉంటుందని అతిథులతో పాటు స్కూల్ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. చిన్నపిల్లలు వాళ్ళ టాలెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని కరెక్ట్ వేలో షైన్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్లో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. ఈ స్కూల్ యాజమాన్యం వారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అకేషన్కి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఇక్కడ ఉన్న పిల్లలు చేసిన ఇన్నోవేషన్స్ చూస్తే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం మనం ఎంతసేపటికి ఊహాత్మకంగా ఉన్నటువంటి విద్యనే చూస్తున్నాం తప్పితే ఆచరణాత్మక విద్య అయితే మనకు కనిపించట్ల. సో టీచర్ల యొక్క అనుభవం,
పిల్లల యొక్క ఆచరణ రెండూ కలిపి ప్రయోగాత్మకంగా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మొదలుపెట్టాం. నేను గమనించాను, ఎగ్జిబిషన్లో ఎవరైతే అంతకుముందు చదువులో వెనకబడి ఉన్నారని మేము అనుకుంటున్నామో, ఈ ప్రయోగాత్మక ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళలో చక్కటి నాలెడ్జ్ కానీ ఫర్దర్గా కూడా వాళ్ళు షైన్ అయ్యి ముందుకు వెళుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పేద విద్యార్థులకు వర్తింపచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని గరికపాటి ఎగతాళిగా మాట్లాడడం దారుణమని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్డ్ అరుణ్ కుమార్ ఎస్పీ గ్రివెన్స్ లో వినతి పత్రం అందజేశారు. నన్ను నమ్మి రైతులు పెట్టిన మిర్చి టిక్కేలను లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచితే ఎవరికి తెలియకుండా అమ్ముకొని ఇబ్బందులు పెడుతున్నారని ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. 18 బస్తా పెట్టాము, దానిలో 400 బస్తా అమ్మినాము. అమ్మితే బస్తా వాటికి 3,000 చొప్పున ఇచ్చిన లోను కూడా అమ్మి లీలగాయత్రి ఓనర్ కట్టాము. మిగతా బ్యాలెన్స్ బస్తాల కోసం 1,400 బస్తాల కోసం మా రైతులు ఆ లీలగాయత్రి స్టోరేజ్కి నెలకోసారి వచ్చిస్తున్నారు. వచ్చినప్పుడు మీకు ఇవ్వాల్సిన బాకీ మేము కడతాము, మీరు మాకు తెలియకుండా కానీ అమ్మవద్దు, లేని పక్షంలో మా కమిషనర్కు తెలియకుండా అమ్మవద్దు అని చెప్పినారు. ఈ విధంగా 4-5 పరిమాణాలు వచ్చినారు. వచ్చి లీలగాయత్రి మేరే హనుమంతరావు గారికి మీరు కట్టాల్సిన పైకి మేము కడతాము, కానీ మా మిర్చి అమ్మితే ఒప్పుకోమన్నారు. ఈ విషయం లీలగాయత్రి ఓనర్ అయినా మధ్యాహ్నం హనుమంతరావు ఖాతా చేయకుండా 1400 బస్తా అమ్ముకున్నాడండి. ఎవరైతే ప్రజలకు సూక్తులు చెబుతారని బహిరంగంగా ప్రవచనాల పేరుతో మాట్లాడేటువంటి గరికపాటి నరసింహరావు నిన్న ఒక బహిరంగ ప్రసంగంలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉద్దేశించి ఈ హాస్టల్లో అవసరమా, కొత్త పెళ్లి కొడుకుల్లాగా ముస్తాబయ్యి వచ్చి ఈ హాస్టల్లో తిని పడుకొని దీనివల్ల ఏం ఉపయోగం అని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. మా పిల్లలు తినే తిండి మీద కూడా మీరు ఆంక్షలు విమర్శలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీని మీద సుమోటోగా స్వీకరించి నరసింహారావుకి ఇచ్చిన పద్మశ్రీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. హిందూ హైస్కూల్లో జరిగే 10వ తరగతి పరీక్షలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రాల్లో కనీస అవసరాలైన త్రాగునీరు, వైద్య శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుపక్కల జిరాక్స్ మిషన్ దుకాణాలు మూసివేయడం అంశాలను గురించి వాకప్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.